హాయ్ హలో మామ నమస్తే ఆదాం నేను మీ పొన్నబాయ్ గేమింగ్ మామ. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మామ. వీడియోకి వెళ్ళే ముందు అయితే మీరు నాకు అయితే చిన్న హెల్ప్ అయితే చేయాలి మామ. నేనైతే 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. అదైతే కంప్లీట్ చేస్తాను మామ. ఫస్ట్ వచ్చేసరికి అయితే మనకైతే 9th యానివర్సరీ ఈవెంట్స్ ప్రకారం కింద చూసుకుంటే అయితే మనకైతే లాబీ అయితే చాలా మారిపోతుంది మామ. అండ్ దాంట్లో వచ్చేసరికి అయితే మన లాబీ కూడా కొంచెం డిఫరెన్స్గా వచ్చింది, ఎమోట్స్ వచ్చినాయి, ఫ్రీ డైమండ్స్ మొత్తం చాలా తీసుకొచ్చాడు మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే ఏజ్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది కూడా వచ్చింది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాయిన్ కలెక్షన్ కూడా మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి లూట్ కూడా మారిపోయింది మామ. మొత్తం టోటల్ అయితే మార్చేసాడు మొత్తం అయితే. దాంట్లో వచ్చేసరికి అయితే ఎక్స్ఎంఐట్కి అయితే మంచి ఒక ఎబిలిటీ అయితే తీసుకొచ్చాడు మామ. అండ్ క్యారెక్టర్ గిల్స్ కూడా అయితే చాలా మారిపోయినాయి మామ. దాంట్లో కొన్ని ఇంక్రీస్ అయినాయి, కొన్ని డిక్రీస్ అయినాయి మామ. సో ఇలాంటి చాలా చేంజెస్ ఉన్నాయి మామ. ఈ వీడియోలో వచ్చేసరికి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయమా. లెట్స్ గో ఇంటు ద వీడియో. I take you to the candy shop. హాయ్ హలో మామ నమస్తే, నేను మీ పొన్న. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మీకు చాలా ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మొత్తం అంతా. 9th యానివర్సరీ ఈవెంట్లు కూడా చెప్పబోతున్నాను మామ మొత్తం అంతా. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి అయితే మనకైతే ఇప్పుడు లాబీ చూస్తున్నారు కదా మామ. లాబీ అయితే మొత్తం 2 డిఫరెంట్ స్టైల్స్ కింద మారబోతుంది. లైక్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మెయిన్ వీడియోలోకి మీకు ఓపెన్ చేయగానే అయితే 9th యానివర్సరీ అని ఒక యామినేషన్ అయితే వస్తుంది మామ. ఇదైతే కొంచెం మంచి వల్ల ఉంది. తర్వాత వచ్చేసరికి అయితే మనకి అక్కడ చూసారు కదా క్లాసిక్ లాబీ, ఒకటి పార్టీ లాబీ అని చెప్పి. దాంట్లో అయితే 2 డిఫరెంట్ లాబీస్ ఉంటాయి మామ. మన క్లాసిక్ లాబీ అంటే లైక్ మన నార్మల్గా ఇప్పుడు ఫ్రీ ఫైర్లో ఎలా ఉందో సేమ్ అలా ఉంటుంది మామ లాబీ. 9th యానివర్సరీ లాబీ వచ్చేసరికి అయితే మనకి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. లైక్ లాన్ వచ్చేసరికి అయితే ఒక పార్టీ థీమ్ అయితే తయారు చేశాడు మామ ఫ్రీ ఫైర్ బాబాయ్. మీరు ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మామ మొత్తం అంతా. అక్కడ మనకి ఫ్రీ రివార్డ్స్, డైలీ మిషన్స్ మొత్తం అంతా. అక్కడైతే మీకు చాలా అమౌంట్స్ ఉన్నాయి మామ మొత్తం అంతా. చూడండి మామ స్క్రీన్ మీద అయితే మీకు నచ్చిన అయితే అమౌంట్ వేసుకోవచ్చు. అలాగే మీరు మంచి మీద కూర్చొని మీ ఫ్రెండ్స్ మీద కూర్చొని అయితే గుర్రం సవారీ చేయొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి మామ. దాంట్లో వచ్చేసి 9th యానివర్సరీ అయితే మనం క్లిక్ మీద చేస్తే డైల్ డాష్ మీద అది క్లిక్ చేస్తే ఈ రెండిట్లో మనకైతే చేయాల్సిన మిషన్లు అయితే వస్తాయి మామ. దాంట్లో అయితే మనకి చూసే కానీ మొత్తం 4 కాదు 5 మెయిన్ స్టోన్స్ ఉన్నాయి మామ. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ దానికైతే మనకైతే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే ఒకటి వస్తుంది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి ఫ్రీ ఫైర్ ఒక బ్యానర్ అయితే వస్తుంది, అదైతే పర్లేదు బాగానే ఉంది మామ. లాస్ట్ వచ్చేసరికి అయితే మనకి ఒక బండిల్ అయితే వస్తుంది మామ. బండిల్ అయితే ఓపీ లెవెల్గా ఉంది. దాని తర్వాత వచ్చేసరికి అయితే ఇది లెజెండరీ కార్ స్కిన్ అన్న. ఇదైతే ఒక బుజ్జి సినిమా ఉంది కదా మామ, లైక్ కలిగి సినిమా, దాని లెవెల్లో అయితే తీసుకొచ్చాడు మొత్తం అంతా. మేలు బండి అయితే యానిమేషన్ అయితే లేదు మామ. అదైతే ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. అదైతే రిలీజ్ అయ్యి నీకైతే మీకు ఫస్ట్ చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంది మామ. ఫేస్ మాస్క్ చూసిన ఒక యానిమేషన్లో లైక్ మంచి వాళ్ళే తీసుకొచ్చాడు మామ. ఒక ఈవో బండిల్ టైప్ తీసుకొచ్చాడు మొత్తం అయితే చాలా బాగుంది మామ. దాంట్లో వచ్చేసరికి అయితే చూసారు కదా ఇప్పుడు మనం అక్కడ సెలబ్రేట్ అని క్లిక్ చేస్తే మనకైతే చాలా వస్తాయి. తర్వాత పక్కన ఉన్న దాంట్లోకి వెళ్తే డైలీ టాస్క్లు చేస్తే మనకు ఒక బ్యాచ్ అయితే వస్తుంది మామ. ఆ బ్యాచ్ వల్ల అయితే మనకి లైక్ ఇప్పుడు 9 years old 10 years old అని చెప్తుంది కదా, అలాగైతే మనకైతే ఒక బ్యాచ్ అయితే వస్తుంది మామ. చూసారు కదా ఇప్పుడు అయితే లిక్విడ్స్ ఉన్నాయి కదా, వాటితోటి చేస్తూ బ్యానర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఒక లిక్విడ్ అయితే వచ్చింది కదా మామ. ఆ లిక్విడ్ మీద క్లిక్ చేస్తే మన ఎదుటోడి బుర్ర లైక్ మన బిగ్గెట్ డాడీ వాళ్ళం కదన్న, ఒకటి మనం ఎదుటోడి బుర్ర పెద్ద అవుతుంది. అలాగా దాంట్లో 2 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అయితే చిన్న హెడ్ అండ్ అది ఎనిమిది వచ్చేసరికి అయితే బుర్ర పెద్ద బిగ్గెట్లో అయితే ఎవరవుతుంది. లైక్ అలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన దగ్గర అయితే జిప్ లైన్ అయితే ఉంది. అది కూడా అక్కడికి వెళ్ళచ్చు. నేను చెప్పాను కదా మా బ్యాచ్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మామ. చూడండి అక్కడ మన ఆడి ఈవెంట్స్ బట్టి అయితే చేస్తే మనకైతే ఒక బ్యాచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన డైరెక్ట్ లాబీలో అయితే మనం 1v1 ఆడుకుని అయితే ఫ్రీ ఫైర్ బాబు అయితే మంచి వాళ్ళు అయితే డిజైన్ చేశాడు మామ. అక్కడ మీకు అయితే షౌట్ అండ్ క్రియేట్ చేస్తే అక్కడైతే షౌట్ అవుట్ చేస్తే అక్కడైతే మొత్తం అంతా మారిపోతుంది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి 9th యానివర్సరీ అయితే చాలా చేంజెస్. దాన్ని యానివర్సరీ మిషన్స్, యాడ్ 2 మిషన్స్ అని చెప్పి అలా మారింది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి ఎనిమిది అయితే ఇప్పుడు మన టీమ్ అయితే చనిపోగానే ఆడి లూట్ బాక్స్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ అయిపోతాం మామ. ఇది లైక్ రివే అయిపోతాం. దాంట్లో 9th యానివర్సరీ ఫ్యాక్టరీ అయితే మొత్తం ట్రాన్స్ఫర్ టు స్టేజ్ కింద మార్చేసాడు మొత్తం అంతా ఫ్రీ ఫైర్ బాబాయ్. ఇక ఫ్యాక్టరీ అయితే పోయినట్టు మామ. చెప్పాను కదా మన ఓల్డ్ లాబీ అయితే పోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే ఫైనల్లీ వెయిట్ చేసేది అయితే మనకి వచ్చేది మామ ఏజ్ వెరిఫికేషన్. ఇప్పుడు ఎలా అయితే క్రాఫ్ట్ లైన్లో వచ్చేసరికి అయితే మొత్తం మనకి ఇప్పుడు వైలెన్స్ సంబంధించి ఉంటుంది మామ. దాంట్లో అయితే ఏజ్ వెరిఫికేషన్ వచ్చింది మామ మన క్రాఫ్ట్ లైన్లో. లైక్ కొన్ని రోజుల్లో తర్వాత కూడా మనకి డైరెక్ట్ గేమ్లోకి వచ్చేసి మామ బీఆర్ ర్యాంకులు ఇట్లో గట్రా. దాంట్లో అయితే మన ఏజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే 18 అబౌవ్ ఉంటేనే కానీ మనకైతే కొన్ని మ్యాప్స్ అయితే ఓపెన్ అవ్వవు మామ. అది ఇప్పుడు వరకు అయితే అందరూ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసేవారు, బట్ ఇప్పుడు నుంచి అయితే మ్యాప్స్ అయితే ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే చూసారు కదా మామ ఇప్పుడు గేమ్లోకి వెళ్ళగానే లైక్ మన ఫ్యాక్టరీ అయితే ఎలా మారిపోయింది. ఇప్పుడు మొత్తం ఒక క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియంస్ అలా చేస్తారు మామూలుగా. ఫైట్ అయితే ఎక్కడితో పోయింది. దాంట్లో వచ్చేసి కానీ ఎంట్రన్స్ ఎలా అవుతుందో లోపలికి వెళ్ళి చూద్దాము మొత్తం అంతా.
క్లాక్ ఫ్రై ఫ్యాక్టరీ అయితే మొత్తం ఉండదు మా మీకు మొత్తానికి. ఇప్పుడు దగ్గరనే చూద్దాం మొత్తం ఎంత లోపల ఎలా ఉండబోతుంది అంటే మంచి 9th యానివర్సరీ ఈవెంట్లో అయితే తీసుకొచ్చాడు మొత్తం అంతా. దీంట్లో అయితే ఒక ఈ మిషన్లు అయితే తీసుకొచ్చాము. లైక్ ఇప్పుడు మన ఎయిర్ డ్రాప్ వస్తుంది కదా, లైక్ ఆ ఎయిర్ డ్రాప్ని లైక్ ఇలా మిషన్ కింద మార్చి ఫ్రీ ఫైర్ బాబు అయితే దాంట్లో అయితే పెట్టడమో మొత్తం అంతా. మన మిషన్ కంప్లీట్ చేస్తే ఒక లూట్ కానీ ఆర్ ఒక పిగ్ టైప్ ఏదో వస్తుంది మామ. ఆ పిగ్ పెట్టగానే మనకి సంథింగ్ కాయిన్స్ అయితే ఇంక్రీస్ అవ్వబోతుంది. నెక్స్ట్ లూట్ కూడా ఎక్కువ పెంచాము. చూపించగా మనం పిగ్ అన్నాను కదా, లైక్ ఆ పిగ్ పెట్టడం వల్ల మనకి మన కాయిన్స్ అయితే చేసుకోకలేదు మామ, వీళ్ళు మనం కలెక్ట్ చేసుకోకలేదు. ఆ పిగ్ని మనం చేయగానే మనకి ఒక 100 కాయిన్స్ అయితే పెరుగుతూ ఉంటుంది అలాగే ఎమోట్లు వేస్తుంటే. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాయిన్స్తో ఒక డిఫరెంట్ రూపురేఖలే మార్చేయడం మొత్తం అంతా ఫ్రీ ఫైర్ బాబాయ్. చూసారు కదా బాబు, ఒక రెక్కలు ఇవ్వడాలు ఇవ్వడాలు మొత్తం అంతా పైన అంతా చూసారు ఎగిరి తీసుకోవాలి మొత్తం కాయిన్స్ అని. ఇప్పుడైతే కలెక్ట్ చేసుకోలేదు. మ్యాప్ అయితే కొన్ని జోన్స్ అయితే కనపడితే ఆ జోన్స్లోనే మనం తీసుకోవాలి మొత్తం అంతానే. చూసారు కదా కాయిన్స్ అని మంచి ఒక ఈ డిఫరెంట్ స్టైల్స్లో తీసుకొస్తున్నాము ఫ్రీ ఫైర్ బాబాయ్ మొత్తం అంతా కాయిన్స్ అన్నీ. లైక్ అలాగైతే కొన్ని మ్యాప్స్లో కొన్ని జోన్స్ ఉంటాయి, ఆ జోన్స్లోనే అయితే వస్తాయి మామ మనకు మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు మనకి లూట్ అయితే డిఫరెంట్ స్టైల్లో పెట్టాడు మామ. అదొక రెక్క టైప్ కింద ఇచ్చాడు. దాంట్లోకి వెళ్ళి మనం షూట్ చేస్తే మనకైతే మొత్తం అన్నీ లూటే వస్తుంది మా మొత్తం అంతా. దాంట్లో అయితే చాలా లూట్ ఉండబోతుంది. లైక్ మన ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి కదా, లైక్ అలా అయితే చేసాడు మొత్తం అంతా. తర్వాత ఈ కాయిన్స్ ఒక 7 కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తే మొత్తం అంతా ఆ లూట్స్ అన్నీ అయితే అన్లాక్ అయిపోతున్నాయి మామ. చూసిన స్క్రీన్ మీద ఇప్పుడు మొత్తం చూసారు మామ, చేత బొచ్చుడు మామూలు లూట్లు కాదు మామ మొత్తం అంతా. బొచ్చు లూట్లు ఎన్ని ఉన్నాయి మామ మొత్తం అంతా ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన ఫ్రీ ఫైర్ అయితే ఓపీ అయితే యామినేషన్స్ అయితే తీసుకొచ్చాడు మామ. ఇప్పుడు డైరెక్ట్ మనం గేమ్లో అయితే ఎమోజీస్ అండ్ క్విక్ మెసేజ్ తోటి అయితే మనం రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే అలా లేదు మామ మొత్తం అంతా. ఓన్లీ ఇప్పుడు మనం టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడ ఎనిమిది చూసారు కదా మనం యానిమేషన్ చూసారు కదా, ఒక పంచి కొద్దిగానే యానిమేషన్ ఎలా అయితే వచ్చిందో చాలా తెలండి చాలా అయితే చేంజెస్ తీసుకొచ్చాడు మామ మన దాంట్లో వచ్చేసరికి. అది కొద్దిగానే చూసారు కదా మామ, ఒక లెవెల్ యానిమేషన్ అయితే వచ్చింది మొత్తం అంతా. అదైతే మనకి ఫ్రీ ఫైర్ అయితే ఓపీ 54 అప్డేట్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఎక్సమెట్ వచ్చేసరికి అయితే మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది మామ. దాంట్లో వచ్చేసరికి అయితే మనం లైక్ మన హగ్గు గట్ట ఇప్పుడు డెవలప్ చేస్తాం కదా, అలా దీన్ని కూడా ఎక్సమెట్ కూడా డెవలప్ ఇచ్చడం మామ. ఆ డెవలప్ ఇవ్వడం వల్ల మనకు ఒక అది అన్లిమిటెడ్ ఎమో కింద మారిపోతుంది. అండ్ మన ఒక ఎనిమికి మ్యాక్సిమం ఎంత డ్యామేజ్ అయితే తగలుతుంది అనేది మనకి అయితే చూపిస్తుంది మా మొత్తం అంతా. ఇప్పుడు మీ స్క్రీన్ చూడమా, అక్కడ మనకి లెవెల్ డిక్రీస్ బేస్ డ్యామేజ్ అని వస్తుంది కదా మొత్తం అంతా. మనకి లైక్ ఒక్క బుల్లెట్కి ఎంత డ్యామేజ్ తగిలిందని మొత్తం మనం డీటెయిల్గా అయితే ఇస్తున్నాడు మామ. ఫ్రీ ఫైర్ మ్యాచ్ వచ్చేసరికి అయితే మనకైతే చాలా క్యారెక్టర్ స్కిల్స్కి అయితే తగ్గిపోయినాయి మామ, అలాగే ఇంక్రీస్ కూడా అయినాయి. దాంట్లో మెయిన్గా వచ్చేసరికి అయితే హెలాక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మొత్తం అయితే మీకు స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ అయితే మొత్తం అయితే ఒక ఓపీ లెవెల్ బుర్రపాళ్ళు అయితే తీసుకొచ్చాడు మామ క్యారెక్టర్లు అన్నీ మొత్తం అంతా. లైక్ అలాంటి ఇప్పుడు చూసారు కదా మామ, డీక్లోన్ ఉంది కదా ఊకాంగ్ వాడినప్పుడు, దాంట్లో వచ్చేసరికి అయితే మనం మెయిన్ ఫస్ట్ తీసుకోగానే లైక్ డైరెక్ట్ ఊకాంగ్ వెళ్ళిపోతాడు మామ. లైక్ అంటే మెయిన్ క్యారెక్టర్ అయితే వెళ్ళిపోతాడు డ్రెస్ లేకుండా. మనం అయితే మనం అయితే ఒక సైడ్ కింద ఉంది కొంచెం వాడుకున్నాం. దాంట్లో తర్వాత వచ్చేసరికి అయితే క్లోన్ క్లిక్ చేయగానే చూసారు కదా మనకి లాంటి మొత్తం 3 బుచ్లు అయితే వస్తామా. దాన్ని ఎనిమిది అయితే మనం బుర్రపాడి చేయడానికి మొత్తం అంతా లైక్ కన్ఫ్యూజన్ చేయాలని మామ మొత్తం ఫ్రీ ఫైర్ అయితే ఎలా తీసుకొచ్చాడు. దాంట్లో 3 ఎనిమిది అయితే కన్ఫ్యూజ్ అయిపోతాడు మొత్తం అంతా ఎవరు ఏటానికి అట్టని. లైక్ అలా అయితే చేశాడు మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే ఒక చేంజ్ అయితే తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎలాక్ స్కిన్ అయితే అనమాట మొత్తం ఎలాక్ డీజే లాక్ ఉంది కదా మొత్తం దానికి ఒక స్కిల్ అయితే మార్చేసాడు. దాంట్లో అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా అయితే ఎనిమిది వచ్చేసరికి అయితే మన టీమ్మేట్స్ కూడా అయితే మనం వేసే రింగ్లోకి వచ్చి మామూలుగా వెళ్తే అయితే తీసుకునేవారు. బట్ ఇప్పుడైతే అలా లేదు మామ మొత్తం అంతా. దాంట్లో హినియల్ ఉంది మామ. అది ఒక ఫస్ట్ క్లిక్ చేయగానే మనకైతే ఫాస్ట్గా అయితే బ్లడ్ ఇంక్రీస్ అయిపోద్ది మామూలుగా, లైక్ మనకి హెల్త్ అయితే పెరిగిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి డిహెల్ చేయగానే మనకి ఎనిమిది కొట్టినప్పుడల్లా ఒక బుల్లెట్కి మనకి హెల్త్ అయితే పెరుగుతుంటుంది మామ మొత్తం అంతా. లైక్ అంటే ఇప్పుడు ఒక బుల్లెట్ కొట్టగానే అది ఎంత డ్యామేజ్ పోయిందో అంత హెల్త్ అయితే మనకి పెరుగుతూ ఉంటుంది మామ మొత్తం అంతా. ఇది మా ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మొత్తం అంతా అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మామ. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మనం అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నాం మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. అయితే 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మామ. చాలా అయితే గివ్ అవే ఉంది మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ మామ. బాయ్.